నా పేరు పిన్నింటి అనిల్రావు. నాది పర్వతి గ్రామం, మండలం, వరంగల్ జిల్లా. మాది వర్ధనపేట నియోజకవర్గం. మా శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు. నేను జిల్లా పార్టీ ఉపాధ్యక్షునిగా గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను జిల్లా పార్టీ ఉపాధ్యక్ష పదవి చేపట్టిన నుంచి గత ప్రభుత్వంలో ఉన్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలోకి తీసుకొచ్చి అదేవిధంగా ప్రజలను చైతన్యవంతం చేసి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి చాలా గట్టిగా కృషి చేశాను. నేను ముఖ్యంగా డిగ్రీ చదివిన తర్వాత నుంచి ఆ రోజు నాకు మా రాజకీయ గురువు ఎర్రబెల్లి వరదరాజరావు, అదేవిధంగా నాయన్ రాజేందర్ రెడ్డి గారు, మేమిద్దరు నా సీనియర్ వారు. వారితో పాటు నేను ఎన్ఎస్ఏలో పనిచేశాను, యూత్ కాంగ్రెస్లో పనిచేశాను. అదేవిధంగా వారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడే నన్ను ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. డిగ్రీ పట్టభద్రులైన తర్వాత ముఖ్యంగా ఇక్కడ రాజకీయాలలో కొంత ఆసక్తి ఉండి, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న మేమందరం కూడా చిన్నప్పటి నుంచి కూడా ప్రజలకు ఏదో ఒక విధంగా క్రీడల్లో కానీ యూత్లో కానీ స్పోర్ట్స్ నిర్వహించడం, అదేవిధంగా కొంత సామాజిక సేవల్లో పాల్గొనడం వలన అదేవిధంగా రాజకీయంగా అంటే ఆసక్తి ఏర్పడింది. నేను ఇక్కడ నుంచి నేను 89లో ఎన్ఎస్ఏ జిల్లా ఉపాధ్యక్షునిగా ఉన్నాను. 92 నుంచి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశాను. అదేవిధంగా 97 నుంచి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా పనిచేశాను. నేను నా నాయకత్వంలో ఆ రోజు 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంత గట్టిగా ఉన్నప్పుడు కూడా స్థానిక సర్పంచ్లం, అదేవిధంగా రెండు పర్యాలు కూడా మండల పార్టీ ఎంపీపీని గెలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా అప్పుడు మాకు సీనియరు ఇక్కడ వర్ధినేని దేవేంద్రరావు గారు, వారు కీర్తిశేషులు స్వర్గీయ అయినారు. వారి నాయకత్వంలో పార్టీ గట్టిగా కృషి చేసి ఇక్కడ గెలిపేయడం జరిగింది. ముఖ్యంగా వారు నాకు కూడా మామగారు అవుతారు, మా మిస్సెస్ వాళ్ళ ఫాదరు. ఇక్కడ మేము ఇంత కష్టపడ్డా కూడా ఉన్నామంటే 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారిది ఇదే ఊరు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇదే ఊరు. ఆనాడు ప్రభుత్వంలో వీళ్ళు చాలా ఉన్నత శ్రేణిలో పెద్ద స్థాయిలో ఉన్నా కూడా ఇక్కడ వారిని తెలుగుదేశం పార్టీని అధికారంలో రాకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి యువతలో చైతన్యం తీసుకువచ్చి నా వంతు కృషి చేయడం వల్లనే ఇక్కడ మేము 2 సార్లు సర్పంచ్ మరియు 2 సార్లు ఎంపీ గెలవడంలో నా వంతు క్రియాశీలక పాత్ర పోషించాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు ఎటువంటి నిరసన కార్యక్రమాలు ఏం చేసినా కూడా ముందు రోజు రాత్రి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, ప్రజా సమస్యలను ఎప్పుడు చెప్దామన్నా కూడా బయటికి తీసుకుపోయినా కూడా పోలీసులను అధికారులను ఉపయోగించి మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. ఎక్కడ కూడా మా గలం ఇప్పడంలో మేము ప్రజాపాలన వ్యతిరేక పాలనను ప్రశ్నించుతున్నామనే కోరికతో ఎన్నో కేసులకు ఇబ్బందికి గురి చేసినా కూడా ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా, అదేవిధంగా ఎన్నో విధాలుగా కూడా మనల్ని ప్రలోభాలకు గురి చేసి పార్టీలోకి తీసుకురావడం కోసం ఒక వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండి కూడా నన్ను ఇక్కడ ఎన్నో విధాలుగా మా సామాజిక వర్గానికి ఎన్ని ఒత్తిడిలకు తీసుకొచ్చినా కూడా నేను ఎటువంటి ఒత్తిడిలకు తలగకుండా గతంలో కూడా కనీసం కాంగ్రెస్ పార్టీకి మా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక ఎంపీటీసీ కూడా లేడు. అయినా కానీ ఇక్కడ నా పర్వతగిరి మండలంలో 6 ఎంపీటీసీలను మేము ఇక్కడ గెలుపొందడం జరిగింది. అది ముఖ్యంగా నాతో ఉన్న గ్రామ పార్టీ అధ్యక్షులు మరి కాంగ్రెస్ కార్యకర్తల చొరవ వల్లనే మాకు అప్పుడు అధిష్టానం అంటూ ఎవరూ లేరు. కేవలం ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయన్ రాజేంద్ర రెడ్డి గారి ఒక సహాయ సహకారాలు, అదేవిధంగా ఆ రోజున్న సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారి ప్రోద్బలంతోనే మేము ఇక్కడ అంత గట్టిగా ఉన్నా కూడా 1,00,000 మెజార్టీతో గెలిచిన ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు, అదేవిధంగా మంత్రి దయాకర్ రావు గారి సొంత మండలం సొంత విలేజ్లో కూడా మేము ఒక ఎంపీటీసీని గెలవడం, అదేవిధంగా కొద్ది తేడాతో 2-3 ఎంపీటీసీని కోల్పోవడం జరిగింది. లేకపోతే ఈ పర్వతగిరి మండలం మీద ఖచ్చితంగా మళ్ళీ 3వసారి కూడా ఎంపీపీ జెండా మేము ఎగిరేయడం కొద్దిగా అవకాశాన్ని కోల్పోయాం. స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు అర్రు రమేష్ గారు ముఖ్యంగా భూ కబ్జాలు అదేవిధంగా స్థానికంగా ఉన్న కింది స్థాయి నాయకులు కూడా ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేయడం, ప్రతి పనికి కమిషన్లు తీసుకోవడం, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అయితేంది, సీఎం రిలీఫ్ ఫండ్లు అయితేంది, ఇంకా ఎటువంటి వాటిలో కూడా కమిషన్లు తీసుకోవడం, ఇబ్బందులకు గురి చేయడం. ఇప్పుడు ఇల్లు వస్తానని చెప్పి కనీసం ఉన్న ఇళ్ళను కూడా మీకు ముగ్గులు పోసి వాళ్ళ నీడ లేకుండా ఇళ్లను కూల్చేయడం,
ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్లే ముఖ్యంగా వాళ్ళు ఓడిపోయినని నేను గట్టిగా విశ్వసిస్తాను. ముఖ్యంగా కొంత మాకు వారసత్వంగా వచ్చిన భూమిని కూడా ఆర్ఓఆర్ కాకుండా కొంత ఇబ్బంది పెట్టడం జరిగింది. ఎక్కడికి పోయినా కూడా ఒకసారి మీరు ఎమ్మెల్యే గారి ఫోన్ చేయించండి, ఏ అధికారి దగ్గర పోయినా ఒకసారి మీరు మంత్రి గారిని కలిసి ఫోన్ చేయించండి అనేది చెప్పడం జరిగింది. అయినా కూడా 2 సంవత్సరాలు ఓపిక పడితే తప్పకుండా అన్ని పేపర్లు డాక్యుమెంట్స్ ఆధారంగా నాకు ఉన్నాయి కాబట్టి అధికారులు మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు తప్పకుండా చేయవలసిన పరిస్థితిని కల్పించినా కాబట్టి మొన్న నాకు జనవరి 2023లో అంటే నేను 20 కోట్లు పెట్టుకుంటే 23లో నాకు పాస్బుక్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ ధరణి పేరు చెప్పి కూడా అన్ని భూములను అక్రమం చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా DBM 48 4R కాలువను పర్వతగిరి రిజర్వాయర్ నుండి కల్లడకు పోయే చెరువు కాలువను కూడా అరువు రమేష్ గారి నాయకత్వం మన అండదండలు తీసుకొని ఒక పక్క గ్రామానికి చెందిన ఒక పెద్ద మనిషి శ్రీ ఎర్రబెల్లి రామ్మోహన్ రావు గారు దాన్ని ఆక్యుపై చేసుకొని కెనాల్ కాలువను కూడా అంటే ఆల్రెడీ దానికి ల్యాండ్ యాక్విజిషన్ ఇచ్చేసిండ్రు. అది జరిగిన తర్వాత కూడా సుమారు 10,000 2 ఎకరాల జాగను కబ్జా చేసి పక్కగా ఉన్న అసైన్ ల్యాండ్ని కూడా ఆక్యుపై చేసుకొని అందులోకి వెళ్ళి రోడ్డు పోసి వాటిని ప్లాట్లు చేసి అమ్ముతుంటే కూడా ఉన్నతాధికారుల దృష్టికి, రెవెన్యూ అధికారుల దృష్టికి, పోలీస్ అధికారుల దృష్టికి కూడా ఎన్నిసార్లు తీసుకుపోయినా మొరబెట్టుకున్నా కూడా ఎటువంటి ఫలితం దక్కలేదు ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం హైడ్రా చట్టాన్ని హైదరాబాద్ నగరంలో ఏ విధంగా అది చేసి ఆక్రమణలకు గురైతే చెరువులు మన కాలనీలు అంటే ఎట్లా మునిగిపోతున్నాయో ఇప్పుడు కేవలం ప్లాట్ల రూపకంగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో ఈ విషయాన్ని కలెక్టర్ గారికి అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి గారికి కూడా తీసుకువెళ్ళి వాళ్ళను తక్కువే అందమే ఆ కబ్జాకోర్ల నుండి ఆ భూమిని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనపరచుకొని ఈ సామాన్య ప్రజలను రక్షించాలని కోరుకుంటున్నాను. 6 గ్యారెంటీలలో ప్రభుత్వం ప్రస్తుతం అయితే 4 గ్యారెంటీలు అమలుపరుస్తున్నది. ఆ 4 గ్యారెంటీలు మాత్రం ప్రజలకు పూర్తిగా సహాయ సహకారాలు అందించడం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం అయితే కేవలం వ్యాపారాల వాళ్ళకే కార్పొరేట్ వ్యవస్థలకే సహాయక సహకారాలు అందించే విధంగా వారి బడ్జెట్ ఉన్నదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఏ ఒక్క రైతుకు రుణమాఫీ కాలేదన్నా కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రతి రైతు ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ రుణం ఎందుకు మాఫీ కాలేదో బ్యాంక్ అధికారుల దగ్గరికి, అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ లోన్ ఎందుకు మాఫీ కాలేదో తెలుసుకొని మాఫీ అయ్యే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అందులో ఎటువంటి అనుమానాలు ఏ రైతు సోదరులు కూడా ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు కృషి చేస్తున్నారు. తప్పకుండా రుణమాఫీ అవుతారని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. పార్టీని నిలదొక్కడానికి కోసం అయితే ఇప్పుడు స్థానిక సంస్థలు రాబోయే కొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఉన్నాయి. ఈ స్థానిక సంస్థలలో పార్టీని అన్ని గ్రామ పంచాయతీలలో పార్టీ జెండా ఎగరవేసి పార్టీ మళ్ళీ ఒక 10-15 సంవత్సరాల ప్రభుత్వంలో అధికారంలో ఉండే విధంగా పార్టీని కింది స్థాయి నుంచి వార్డు నెంబర్ నుంచి మొదలు పెడితే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సొసైటీ డైరెక్టర్లను కానీ సొసైటీ చైర్మన్లను కానీ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకొని కింది స్థాయి బూత్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని పరీక్షపరచుకొని 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. బెల్ట్ షాప్ నిర్మూలనను కూడా ఖచ్చితంగా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. ఎక్సైజ్ శాఖ ద్వారా మరియు పోలీస్ శాఖ సమన్వయంతో అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న మేము కూడా బెల్ట్ షాపులు లేని విధంగా ప్రయత్నాలు చేయాలని గట్టిగా కోరుకుంటున్నాం. ఆ విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. మన యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను మరియు అదేవిధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో కూడా పార్టీని గెలుపొందించడం కోసం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ఎటువంటి లొసుగులు లేకుండా లబ్ధిదారుని చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేస్తే ఖచ్చితంగా మనకంటూ ఎదురనేది ఏముండని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. నేను పదవి అంటే ఏది ఆశిస్తలేను. ఒకవేళ మా గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారు ఏ పదవి ఇచ్చినా కూడా తప్పకుండా స్వీకరించి ఆ పదవికి న్యాయం చేస్తారని గట్టిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా యువత డ్రగ్స్కు బానిస అవుతున్నారనే విషయం నా నోటీసులు కూడా చాలా సందర్భాలు వచ్చేది. ముఖ్యంగా ఈ రోడ్ల దగ్గర కానీ చెరువుకట్టల దగ్గర కూడా పిల్లలు అర్ధరాత్రి పూట ఇవి స్వీకరిస్తున్నారని తెలిసి కూడా పోలీస్ యంత్రాంగాన్ని కానీ నేను కూడా గట్టిగా వారి పేరెంట్స్ తల్లిదండ్రులను పిలిపించి ఇటువంటి చర్యలు వాళ్ళు పాల్పడకుండా గట్టిగా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బెల్ట్ షాప్లను కూడా ఖచ్చితంగా కంట్రోల్ చేసి
యువతను మద్యానికి మరియు డ్రగ్స్కి బాలిసే కాకుండా వారికి వేరే విధమైన కార్యకలాపాలకు మనకి ఏదైనా ఉపాధి కల్పన రూపాల విధంగా పనిచేసే కార్యక్రమాలు అవకాశాలు కల్పిస్తూ వారిని ఆ విధంగా బానిసలు కాకుండా చూసుకోవడానికి మేము కూడా గట్టిగా కృషి చేస్తాను.